పవన్ కళ్యాణ్ బీజేపీతో అలయన్స్, కానీ వారి పిల్లలకు కమ్యూనిస్టుల పేర్లు పెడతారు. స్ట్రాంగ్ డిజైర్ టు హెల్ప్ ద పీపుల్. చేతులు ఎప్పుడు పుస్తకం ఉంటుంది ఆయనకు. చాలా మామూలు వ్యక్తిని అట్టడుగు వర్గాలతో ఉన్న వాళ్ళకు నేను సమానంగా కనెక్ట్ అయి ఉంటేనే నాకు జీవితం చాలా కంఫర్టబుల్గా, చాలా వాళ్ళ భార్యలు కూడా ఎవరు బయటకు వచ్చి విమర్శ చేయలేదు ఆయన మీద. ఈ కలిసి ఉండడాన్ని వాళ్ళిద్దరు స్వాగతిస్తారు, విడిపోవడాన్ని కూడా అంతే విధంగా స్వాగతిస్తగలుగుతారు. సమాజంలో ఎక్కువ మంది మహిళలు పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛను కోరుకుంటారు. తను గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు మనిషి. ఆయన ఒకసారి చుట్టూ ఇట్లా పదే పదే అంటుకుంటారు. దేనికి ఇండికేషన్ అది? ఒక్కొక్కరు ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ను ప్రజెంట్ చేస్తూ ఉంటారు. రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎట్లా ఉండవచ్చు? లేదు, పార్టీలో ఉన్న లీడర్షిప్పే వాళ్ళని ప్రశ్నించవచ్చు. నమస్తే. రాజకీయ నాయకులు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రముఖుల మానసిక స్థితి ఏమిటి? ఒక సిరీస్ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు వారి గురించి చెప్తున్నారు. ఇంతకు పూర్వం కేసీఆర్, చంద్రబాబు నాయుడు, మరికొంతమంది నాయకుల వారి ఆలోచన ఎట్లా ఉంటుందన్న విషయాలపైన మాట్లాడుకున్నాం. ఇప్పుడు సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఏం ఆలోచిస్తారు, ఎట్లా ఉంటారు, ఆయన ఆలోచన తీరు ఏమిటి, రాజకీయంగా ఆయన ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది విషయాలకు సంబంధించి వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర వీరేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, నా ఇంట్రోలో చెప్పిన నేను మొత్తం వివరాలన్నీ కూడా పాత ఇంటో నేను పవన్ కళ్యాణ్ గురించి ఫస్ట్ నాకు వచ్చిన ఒక డౌట్, ఏ వేదిక మీద ఉన్నా ఎక్కడ విపరీతంగా నవ్వుతారు, ఆయన సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు అది? ఏం దేనికి ఇండికేషన్? మనం ప్రతి వీడియోలో చేసినట్టే ఒక చిన్న ఏమంటారు అభ్యర్థన అందరికీ ఏంటంటే, ఇది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. మనకున్న సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్, తర్వాత ఓషన్ థియరీ, బిగ్ ఫైవ్ థియరీ అంటాం. వీటి ఫ్రేమ్లోనే ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ చేసే ప్రయత్నము ఇట్లే ఉంటాడని చెప్పడం కాదు. ఇదొక పద్ధతి, ఇదొక చూసే విధానం, ఇదొక పర్టికులర్ సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్లో చూసి చెప్పబడుతుంది. అంతేగాని ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి చేసినది కాదు. సో చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చూడాలని మనం కోరుతున్నాం. ఇంకా మీ ప్రశ్నకు సంబంధించి, పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నా సరే పెదాలు బిగబెట్టుకోవడం, ఓకే, వేళ్ళు నోట్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఉండడం, ఓకే, ఇవన్నీ ఏమి రిప్రజెంట్ చేస్తాయంటే, ఒకటి అనే జెన్యూనిటీ రిప్రజెంట్ చేస్తుంది. చిన్న చిన్న నవ్వులు, ఇవన్నీ కూడా మనిషి తనకు బయట జరుగుతున్న విషయాలు, మాట్లాడుతున్న అంశాలు, తనకు సంబంధించి తనకున్న సైకలాజికల్ వరల్డ్కి సంబంధించి అవన్నీ కూడా తన జెన్యూనిటీ చూపించే ప్రయత్నం జరుగుతుంది. తన పర్సుడ్ లిప్స్ కానివ్వండి, వేలు కోరుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే తనకు నిజంగా అనిపించిన భావాల్ని చెప్పడానికి రెడీగా ఈ వాతావరణం లేదు కాబట్టి చెప్పకూడదు అనే ఒక భావనతో ఉండే అవకాశాన్ని ప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఈ వేళ్ళు ముద్దు దగ్గర పెట్టుకోవడం, ఇట్ ఇండికేట్స్ దట్ దే ఈజ్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్. అండ్ ఆల్సో అది ఒక ఏమంటారు స్ట్రెస్ కోపింగ్ మెకానిజం కూడా కావచ్చు. ఒక డిఫెన్స్ మెకానిజంలో పనిచేసే భావనతోటి చెప్పాల్సిన విషయం ఇప్పుడు చెప్పడానికి అనువుగా లేదు, చెప్పకూడదు అనుకున్న విషయాన్ని దాచిపెట్టే క్రమంలో చూసే పద్ధతి అదొకటి. రెండోది, సహజంగానే మనము పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా సినిమా చూస్తే కొంచెం షై అని తను కూడా చెప్పుకుంటాడు, కొంచెం సిగ్గరి కూడా నవ్వుతుంటాడు, సిగ్గరి కూడా. సో తను సిగ్గుపడే విషయం ఉంటుంది కాబట్టి అందుకే తను ఒక్కోసారి స్టేజ్ మీద ఉన్నప్పుడు చాలా జారగిలబడి కూర్చోవడం,
అవతల వ్యక్తుల కాడ కొంచెం తక్కువ ఉన్నట్టు ప్రజెంట్ చేసుకోవడం Yes, ఒకటి yes. జరుగుతూ ఉంటుంది. అనుకువగా ఉండటం అనుభవం ఉండడం అనేది మనం ప్రజెంట్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈజ్ ఆయనకున్న షైనీస్ వల్ల ఒక్కోసారి ఆ పొజిషన్ తను తగ్గించుకొని ఉంచడానికి ప్రయత్నం చేసే భాగంగా తను ఆ జెస్చర్స్, ఆ పోస్టర్ తనకు ఆటోమేటిక్గా వస్తుంది. అదే కావాలని కొంచెం చేస్తుంది కూడా కాదు. తనను చూస్తే ఎప్పుడు చూసినా కానీ చాలా జెన్యూన్గా ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి జెన్యూనిటీ ప్రజెంట్ చేసుకునే క్రమం లోపలనే తనను తాను అనుకోకుండా అసంకల్పితంగానే తన బాడీ లాంగ్వేజ్ ఆ రకంగా ఒదిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఒకసారి జుట్టు ఇట్లా పదే పదే అంటుకుంటారు. దేనికి ఇండికేషన్ అది? అవన్నీ కూడా డిఫెన్స్ మెకానిజం అంటాం మనం. అంటే మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ను ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కొందరు జుట్టు సవరించుకుంటారు, కొందరు ముక్కు దూడ్చుకుంటారు, ముక్కు దూడ్చుకుంటారు, కాళ్ళు ఊపుతూ ఉంటారు, రైట్. కొందరు బట్టలు సర్దుకుంటూ ఉంటారు, కొందరు చేతులు నొంపుకుంటూ ఉంటారు, కొందరు జోబులో చేతులు పెట్టుకుంటూ ఉంటారు, కొందరు విపరీతంగా బాడీని మూవ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన సైకాలజికల్ థియరీ ప్రకారం ఏం చెప్తామంటే దేర్ ఆల్ డిఫెన్స్ మెకానిజం టు కోపప్ మెకానిజం ఫర్ ది స్ట్రెస్. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగించే పద్ధతులు అవి. పవన్ కళ్యాణ్ భావోద్వేగాలు బహుశా ఇంతకాలం పాటు నిరీక్షించి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం అంటే దీన్ని అతన్ని ఈ స్థాయికి వస్తాడని ఎవరు నమ్మలేదు. అంటే ఎందుకు ఇట్లా వచ్చింది ఆయన మీద ఒపీనియన్ పబ్లిక్లో? మీరు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు అంటే ఇది సెపరేషన్ 2014 నుంచి మనం ఇప్పటివరకు చూసిన ఎప్పుడైనా కానీ తన ప్రజెంటేషన్ డెఫినెట్గా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆయన స్పీచ్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలా ఏమంటే అభినయం కూడా చాలా ఎమోషనల్గా ఉన్నట్టే పదాలు కూడా అంతే పరుషంగా వాడుతూ ఉంటారు. ఈ పదాలు కానీ ఆయన వాడే భాష కానీ ఆయన చూపించే ఆంగికం కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే మనిషికి చాలా చిన్నప్పటి నుంచే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. మనిషి లేకుండా ఉన్నట్టుండి ఆవేశం ఎందుకు జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అది, రైట్? సో అవన్నీ కూడా ఏంటి ఇన్సైడ్ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ. సో మీరు ఆయనకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్న విషయాలు కానివ్వండి, లేదు అన్మెట్ సైకలాజికల్ నీడ్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మనం ఆయన ప్రవర్తనను గమనిస్తే ఆయన భాషలో కనబడుతుంది, ఆయన ప్రవర్తనలో కనిపిస్తుంది. ఆయన ఎంచుకున్నది కూడా చూడండి, ఎందుకు ఆయన మార్షల్ ఆర్ట్ను ఎంచుకున్నాడు? అవును, అంటే లోపల ఒక అగ్రెషన్ ఉన్నది. ఎవరైనా కానీ స్పోర్ట్స్ని కానివ్వండి, లేదు ఈ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు అంటే లోపల ఒక అగ్రెషన్ ఉంటుంది. స్పోర్ట్ కానీ లేదు ఈ మార్షల్ ఆర్ట్ కానీ ఏంటి, ఎందుకు వాళ్ళు దాన్ని హానర్ చేస్తారు, ఎందుకు దాన్ని హార్బర్ చేస్తారు? ఇప్పుడు కొన్ని విపరీతమైన స్పోర్ట్స్ ఉంటాయి, ఏంటి బాక్సింగ్ ఉంది, మల్ల యుద్ధం ఉంది. ఇది అందరూ ఎందుకు తీసుకోరు? ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎందుకు దాన్ని ఓన్ చేసుకుంటారు, ఎందుకు దాన్ని ప్రాక్టీస్ చేస్తారంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ కొన్ని అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. తర్వాత లోపల చాలా అగ్రెషన్ ఉంటుంది. సో ఈ అగ్రెషన్ని చాలా సోషల్ యాక్సెప్టెన్స్ యాక్టివిటీస్ ఏంటి అయితే అది స్పోర్ట్ ద్వారా కావాలి, లేదు ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ వల్ల కావాలి. సో ఈ మార్షల్ ఆర్టు ఈ స్పోర్ట్ ద్వారా మాత్రమే వాళ్ళకున్న అగ్రెషన్ని సమాజం యాక్సెప్టెన్స్ చేసే పద్ధతి లోపల దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి, దాన్ని ఛానలైజ్ చేసుకోవడానికి వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆర్ట్స్లోకి ఇలాంటి వాళ్ళకి చేస్తారు. తల్లిదండ్రులు ఇష్టపడి చేర్పిస్తారు కావచ్చు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే కంటిన్యూ చేస్తారు. ఎవరు కంటిన్యూ చేస్తారంటే వాళ్ళకి ఆ ఇన్సైడ్ ఉన్న అగ్రెషన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, ఒక సమాజము ఓకే ఇది ఓన్లీ గేమ్ మాత్రమే అనుకునేటట్టు నేర్చుకోవడానికి కానీ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే వాళ్ళ ఆటలోకి వెళ్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చూడండి, ఎందుకు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాడు, ఎందుకు తను బ్లాక్ బెల్ట్ సాధించేంత దూరంగా ఎందుకు వెళ్ళాడు? పోనీ అది ఆయన ప్రొఫెషన్ అంటే అది కూడా కాదు, తను అవుట్ ఆఫ్ చాయిస్ ఆయన నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకుంటాడు? ఒకటి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి ఒకటి ఇన్సైడ్ అగ్రెషన్ ఉండాలి, రెండోది ఫిజికల్గా తాను వీక్ ఉన్నానని రావాలి, లేదు లోపల చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. సో వీటి వల్ల తనకు సమాజం నుంచి తనకి ఏదైనా థ్రెట్ రావచ్చు, వస్తే దాన్ని ఎదుర్కోలేను ఏమో అనిపించినప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి ఒక ఆర్ట్ నేర్చుకుంటారు. సో ఇవన్నీ కారణాల వల్ల మనుషులు ఈ స్పోర్ట్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి చూస్తే పవన్ కళ్యాణ్కి లోపటి నుంచి ఎప్పటి నుంచో ఒక థ్రెట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అవుతాడు కావచ్చు. సో ఆ థ్రెట్ను ఎదుర్కోవడానికి సమాజం నుంచి వచ్చేది కావచ్చు, లేదు తనకు సంబంధించే కావచ్చు, తనకు ఒక అథారిటీ అనే భావన రావడానికి మార్షల్ ఆర్ట్ అయితే తను కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనే ఒక భావనను సమర్చుకోవడానికి, సపోర్ట్ చేసుకోవడానికి ఆయన ఈ మార్షల్ ఆర్ట్ను ఎంచుకున్నాడు కావచ్చు.
కాబట్టి మనిషి చేసే ఏ పనైనా సరే తను ఒక పనిని ఎంచుకొని ముందుకు వెళ్తున్నాడు అని అంటే డెఫినెట్గా అది తనకు ఇంటర్నల్ డ్రైవ్స్ ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఏదో ఒక ఆలోచన ఉంటే తప్ప వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయలేరు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. కానీ ప్రొఫెసర్ హవార్డ్ థియరీ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే ఒక డాన్స్ కానీ ఒక యాక్షన్ కానీ ఒక మార్షల్ ఆర్ట్ కానీ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే శరీరాన్ని ఉపయోగించుకునే తెలివితేటలు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న విషయాన్ని చాలా అద్భుతంగా శరీరం ద్వారా ప్రదర్శించగలరు. ప్రదర్శించగలరు. అది ఉపయోగించకుండా ఉండలేని పరిస్థితి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది. సో దీస్ ఆర్ ద టూ పర్స్పెక్టివ్స్ మనం ఒక మనిషి మార్షల్ ఆర్ట్ ఎందుకు నేర్చుకుంటారని చెప్పుకోవడానికి. పవన్ కళ్యాణ్ సగటు మనిషిలాగా ఉండాలని ప్రయత్నం. నేల మీద కూర్చుంటారు, ఓ సంగటి తెచ్చుకోవడం, మజ్జిగన్నం, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డలు అక్కడ కనబడుతుంటాయి. అవి చేతులు ఎప్పుడు పుస్తకం ఉంటుంది ఆయనకు. దేనికి ఇండికేషన్ ఇది? అంటే మనిషిగా తను ఎప్పుడైనా సరే చాలా గ్రౌండెడ్ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే నేను గ్రౌండెడ్గానే ఉన్నాను, గ్రౌండ్లో ఉండే విషయాలే నాకు చాలా ముఖ్యమైనవి, అట్లా ఉంటేనే నేను నేర్చుకోగలుగుతాను, దాంతో నేను కనెక్ట్ అవుతాను. దానికి రిఫ్లెక్షన్ ఏంటి అంటే అగ్రికల్చర్ చేయడం. ఆయన చాలా పలు సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నాడు, ఏంటి నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం, పశువుల్ని పెంచడం ఇష్టం, వాళ్ళతో చాలా దగ్గరగా ఉండడం ఇష్టం, వాళ్ళతో టైం గడపడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అని పదే పదే చెప్పాడు. సో అందులో భాగంగానే తనకున్న ఆలోచన ప్రకారమే తను నేల మీద కూర్చోవడం కానివ్వండి, లేదు సద్దం తినడం కానివ్వండి, పచ్చిమిరకాయలు తినడం కానివ్వండి, తొక్కుతో ఉన్న అన్నం తినడం కానివ్వండి, ఇవన్నీ కూడా తనకున్న ఇంటర్నల్ రిసోర్సెస్. అంటే తను చాలా మామూలు వ్యక్తిని, అట్టడుగు వర్గాలతో ఉన్న వాళ్ళకు నేను సమానంగా కనెక్ట్ అయి ఉంటేనే నాకు జీవితం చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనే భావన ప్రకారమే తను అలాంటి ప్రాక్టీసెస్ చేస్తుండడానికి ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్గా చూపించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వాస్తవానికి ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. 2 పెళ్ళాలో 3 పెళ్ళాలన్నా అతని వైఫ్ భార్య వాళ్ళు వచ్చి బయటకు వచ్చి విమర్శ చేయరు ఆయన మీద. బహుశా 2-3 వైఫ్స్ అనుకుంటే కూడా సమాజంలో ఎక్కువ మంది మహిళలు పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతారు. అన్న అనుకోను, తమ్ముడు, ఏదో రకంగా చాలా. ఎందుకు? ఏ సైకాలజీ, ఏ శరీర భాష కోట్ల మందిని ఆకర్షిస్తున్నారు? అంటే ముందుగా అందరూ మాట్లాడేది డివోర్స్ గురించి మాట్లాడతారు, లేదు 2 మంది పిల్లల్ని వదిలేశాడు అని అంటారు కదా. నిజానికి ఎందుకు అట్లా జరుగుతుందంటే ఏ మనిషి అయినా సరే ఒక మనిషి ఒక పర్టికులర్ పద్ధతిలో ప్రవర్తిస్తున్నాడు అనడానికి ఆ మనిషి దగ్గర ఉన్న ఇంటర్నల్ రిసోర్సెస్, తన చైల్డ్హుడ్లో అయిన ఎక్స్పీరియన్సెస్, తనకున్న అన్మెట్ సైకలాజికల్ నీడ్స్ అంటాం. అంటే తనకున్న మానసికంగా తనకు కొన్ని అనుకున్నవి సరైన పద్ధతిలో తనకు చేరినప్పుడు, నీడ్ ఫుల్ఫిల్ కానప్పుడు వ్యక్తులు ఇట్లా ప్రవర్తిస్తారు అనేదానికి సైకోఅనాలిటిక్ పర్స్పెక్టివ్ థియరీ చెప్తుంది. సో అదే థియరీలో భాగంగా తనకున్న అన్మెట్ సైకలాజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, తన మానసిక ప్రపంచాన్ని తృప్తిపరిచే విషయాలు తన పార్ట్నర్ దగ్గర ఎప్పుడైతే దొరకవో, అంటే తను చైల్డ్హుడ్ అప్పుడు దొరకకపోవచ్చు, తన అటాచ్మెంట్ స్టైలు ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఉండొచ్చు. సో ఆ ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఎవరికైనా కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులతో తనకు ఏర్పడిన ఈ ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టైలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు స్పౌస్ మీద ఆటోమేటిక్గా అది ప్రొజెక్ట్ అవుతుంది. దట్స్ హౌ ది మనిషి జీవితం పెరుగుతూ వస్తూ ఉంటుంది. అట్లా లైఫ్ పార్ట్నర్ మీద ప్రొజెక్ట్ అయినప్పుడు అక్కడ కూడా తనకు కావాల్సిన సైకలాజికల్ నీడ్స్ కనుక భార్య నుంచి రాలేని పక్షం లోపల తను ఒక ఐడియలిస్టిక్ పార్ట్నర్ను క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఐడియలిస్టిక్ పార్ట్నర్లో ఈ అమ్మాయి దాంట్లో ఫిట్ కాకుంటే వాళ్ళకు విపరీతమైన అశాంతి జనరేట్ అవుతుంది. ఆ అశాంతిని, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వస్తున్నాయి, పెద్దగైన తర్వాత కూడా ఈ అశాంతి అట్లే కొనసాగుతున్నప్పుడు వ్యక్తులు ఒకరికొకరు సానుకూలంగా చాలా ప్రేమగా వాళ్ళు ఉండలేనప్పుడు వ్యక్తులు చాలా దూరంగా ఏర్పడుతుంది. అంటే మానసికంగా దూరం అవుతారు, శారీరకంగా దూరం అవుతారు, సోషలాజికల్గా ఉండాల్సినంత అవసరం లేదు అనే ఒక భావం వాళ్ళకు జనరేట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛను కోరుకుంటారు. సో ఆ స్వేచ్ఛకు మన జీవితం అడ్డం వస్తుంది కాబట్టి మనం కలిసి జీవించాల్సిన అవసరం లేదనే ఒక ఆలోచనను అవతల వ్యక్తులకు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. అవతల వ్యక్తులు కూడా అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఈ స్వేచ్ఛను వాళ్ళు గౌరవించుకోవాలని అనిపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు. సో అట్లా డివోర్స్ తీసుకున్నప్పుడు ఇంకో వ్యక్తిని ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళకున్న ఆల్రెడీ ఒక ఐడియలిస్టిక్ పార్ట్నర్ ఇమేజ్ వాళ్ళకు బ్రెయిన్లో ఉంటుంది. సో వీళ్ళు కూడా అందులో ఫిట్ అవుతారేమో అని అనిపిస్తుంది. సో అందుకోసమని వాళ్ళు ఒక వ్యక్తిని వదిలేసి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, ఆ వ్యక్తిని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేది వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాసెస్లోనే
పవన్ కళ్యాణ్ గారు నేను అనుకుంటా డివోర్స్ తీసుకున్నారు అనుకోండి. కానీ వాళ్ళ భార్యలు కూడా ఎవరు బయటకు వచ్చి విమర్శ చేయలేదు ఆయన మీద, అతను ఇట్లా అట్లా ఎవ్వరూ ఏమీ అనలేదు. మరి అదేమిటి? అదేంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించినప్పుడు పూర్తి స్థాయి లోపల ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ఒకరి ఆలోచనలు ఇంకొకరు గౌరవించుకుంటూ, వాళ్ళ కావాల్సిన శక్తిని, వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛను ఒకరికొకరు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు, అభిప్రాయాలు భేదాలు కలిగినప్పుడు ఇద్దరు ఒకరికొకరు గౌరవించుకుంటారు. మనిషిగా నీకెంత శక్తి ఉంటుందో, నీకెంత ఫ్రీడమ్ ఉంటుందో, అంతే మనిషిగా నాకంతే శక్తి ఉంటుంది, నాకంతే ఫ్రీడమ్ ఉంటుంది. సో ఎవరి స్వేచ్ఛను వాళ్ళు గౌరవించుకునే స్టేట్ ఆఫ్ మైండ్ ఇద్దరు తెచ్చుకోగలిగారు అనుకోండి, ఈ కలిసి ఉండడాన్ని వాళ్ళు ఇద్దరు స్వాగతిస్తారు, విడిపోవడాన్ని కూడా అంతే విధంగా స్వాగతిస్తగలుగుతారు. కాబట్టి ఇతని నుంచి వేరైపోయి పోయిన వాళ్ళు ఎవరు కూడా ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, అగౌరవపరిచే పనులు ఈయన చేయడు, ఆమె కూడా చేయదు. అంటే ఏంటి, ఈ ప్రేమకు సంబంధించిన వ్యవహారము అంత స్వేచ్ఛాయుతంగా, అంత ఈజీగా కూడా మనుషులు కలిసి ఉండొచ్చు, ఈజీగా విడిపోవడానికి కూడా అంతే స్వేచ్ఛగా మనం అంతే గౌరవంగా ఉండొచ్చు అనడానికి దోస్ ఆర్ ద పీపుల్ ఐ థింక్ గివెన్ మెసేజ్ టు ద సొసైటీ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అదే మరి సమాజంలో చాలా మంది లైక్ చేయడానికి కారణం ఏమిటి? నేను అనుకుంటా పవన్ కళ్యాణ్ జీవితాన్ని చూస్తే, ఒకటి అంబిషను, రెండోది పర్జర్వరెన్స్, మూడోది పేషెన్స్, నాలుగోది పూర్తి జెన్యూనిటీ, వాస్తవికత. అంటే తను గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు మనిషి. ఎవరితోడైనా సరే కలవడానికి బేసిజన్ లేకుండా కలిసిపోతారు. తను మాట్లాడే మాటలు కూడా అంతే క్లారిటీ ఉంటుంది. పటాటోమంతో డాంబికమైన పదాలు ఉపయోగించడు. నిజంగానే తను అనుభూతి చెంది ఫీల్ అయ్యి అది తను జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్న విషయాలనే చెప్పడానికి ఆయన ముందుకు వచ్చాడు అనే విషయాన్ని దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆయనను విశ్వసిస్తారు. ఎందుకంటే తన మాట తీరు కానీ, తన ఆలోచన విధానం కానీ, తను ప్రయత్నించే పని కానివ్వండి, ఇవన్నీ విషయాలు గత 15-20 సంవత్సరాల నుంచి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అతను చేసే ప్రతి ప్రపోజల్ని అంతే జెన్యూన్గా చెప్తాడనే విషయాన్ని ప్రజలు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు ప్రజలందరూ కూడా అతని పట్ల సానుకూలంగానే సానుభూతి ఉంటారు, ఆయనను ఆహ్వానించారు. ఈజ్ ఏ ట్రూ జెన్యూన్ లీడర్ అనే విషయాన్ని ఆయన చెప్పే మాటల్లో వల్ల, ఆయన చేసే ప్రవర్తన వల్ల అందరూ విశ్వసించారు, అందరూ ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఆయనకు అందరూ బ్రహ్మరథం పెట్టారు. పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నప్పుడైనా సరే స్థిరంగా ఒక దగ్గర బలంగా నిలబడలేదు. ఇట్లా కదులుతున్నట్లుగా, ఎప్పుడు ఊగుతున్నట్లుగా ఉంటుంది. ఆయన సినిమాలో కూడా కనబడుతుంది. ఆ ఇమేజ్, ఒక పిక్చర్ మనం ముందుకుంటే అది ఆయన జంప్ చేసినట్టు. ఎందుకు అట్లా? ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మనిషికి రకరకాలైన ఇన్స్టింక్ట్స్ ఉంటాయి మనం జీవించినప్పుడు. ఓకే, ఈ ఎవరికి ఎక్కువ ఈ ఫిడ్జెట్స్ ఉంటాయి అంటే వీటిని ఫిడ్జెట్స్ అంటాం. బాడీలో ఎక్కువ రకాల మూమెంట్స్ ఉంటే బాడీ ఫిడ్జెట్స్ అంటాం. ఈ బాడీ ఫిడ్జెట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం హైపర్ యాక్టివిటీ ఉందనుకోండి, ఈ హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళకు ఈ బాడీ మూమెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండవు. బాడీలో రకరకాల ఇంపల్సెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఇంపల్సెస్ ఆయనకు చిన్నప్పటి నుంచి కంటిన్యూ అయి ఉంటాయి. అందుకే పెద్ద అయిన తర్వాత కూడా అట్లాంటి ఫిడ్జెస్ రావడం ఒక పార్ట్. రెండోది ఏంటంటే ఆ ఫిడ్జెస్కు ప్రధాన కారణం ఏంటంటే విపరీతమైన సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఇన్సైడ్. ఉన్నప్పుడు మనిషి శరీరం అందరూ కూడా దాన్ని ఆర్గనైజ్గా చేసుకోలేరు. నేను అనుకుంటా అలాంటి సంఘర్షణ కలిగినప్పుడే ఆయన ఈ మార్షల్ ఆర్ట్ వైపు వెళ్ళి మార్షల్ ఆర్ట్ నేర్చుకొని ఉంటాడు. సో దానిలో వచ్చే స్టెబిలిటీ కానీ, దాని నుంచి వచ్చే శక్తిని, తనలో ఉండే అంతర్గతంగా ఉండే సంఘర్షణను ఛానలైజ్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి తను మార్షల్ ఆర్ట్ను ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రధాన కారణం ఇది అయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో అలయన్స్, నరేంద్ర మోదీని ఇష్టపడతారు, కానీ వారి పిల్లలకు కమ్యూనిస్టుల పేర్లు పెడతారు. ఆయన రెబల్ అనే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఎందుకు ఇట్లా ద్వైద్విభావం? అంటే నేను అనుకుంటా పవన్ కళ్యాణ్ను మనం నిశ్చితంగా గమనిస్తే, ఆయన పేరు పవన్ కళ్యాణ్, ఆయన హనుమంతుని డివోటీ. ఓకే, ఆయన వాహనం పేరు కూడా వారాహి. ఆయన కొండగట్ట ఆంజనేయ స్వామికి భక్తుడు, కొండగట్ట ఆంజనేయ స్వామి భక్తుడు. నిజంటే అంటే మీరు ఇవన్నీ చూడండి, ఏం చెప్తున్నాయి ఇవన్నీ దీని వెనకాల? ఎందుకు ఈ చూజన్ హనుమంతుడునే ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా మనకు, రెగ్యులర్ ఉండే దేవుళ్ళు ఉన్నారు, సీజనల్ దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నాడు, లేటెస్ట్ దేవుడు. సాయిబాబు ఉన్నాడు, లేటెస్ట్ దేవుడు. ఓకే, వీళ్ళను ఆయన చూసుకోవాలి కదా. కానీ ఆయన హనుమంతుని ఎందుకు ఎన్నుకున్నాడు? హనుమంతుడు దేనికి ప్రతీక? హనుమంతుడు ఒక ఇంటర్నల్ పవర్కి ప్రతీక, ఒక లాయాలిటీకి ప్రతీక, ఒక డెడికేషన్కి ప్రతీక, ఒక ప్రేమకి బానిసైన వానికి ప్రతీక. ఓకే,
సో పవన్ కళ్యాణ్ జెన్యున్గానే తను కూడా ఒక ప్రజలకి బాగు చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు చెడు జరిగితే దాన్ని ఒక డెడికేషన్ తోటి మనం ఛాలెంజ్ చేయాలని ఒక భావనను ప్రజల్లోకి బలంగా పంపాలి అని అంటే ఆల్రెడీ తనకిష్టం, ఆల్రెడీ తన పేరే దాని నుంచి వచ్చింది అండ్ హీ హ్యాస్ దట్ క్వాలిటీస్. సో ఈ రెండింటినీ కనుక సింక్ చేస్తే ప్రజల్లోకి చాలా డెడికేటెడ్ అయిన ఒక వ్యక్తి, ఏ కల్మషం లేకుండా, ఏ ఇంటీరియర్ మోటివ్ లేకుండా, ఓన్లీ సేవ కోసమే నేను వచ్చాను అనే భావనను సింక్ చేయడానికి నేను అనుకుంటా ఆయన ఈ హనుమంతుడనే ఐడియాను ముందుకు తీసుకొచ్చినేమో అని అనిపిస్తుంది నాకు. అండ్ నిజంగానే ఆయన విశ్వసించవచ్చు, దానికోసం ఆయన వ్రతం కూడా చేశాడు. సో ఆ ఆలోచనను ప్రజెంట్ చేయడం ఒకటైతే, రెండోది హనుమంతుడికి డెడికేషను, త్యాగనిరతి, సేవతత్పరత, ప్రేమ, వాటితో పాటు త్యాగం, వీటన్నిటితో పాటు ఇంకొకటి ఉంది. ఏంది, నువ్వు నిన్ను ఇగ్నైట్ చేస్తే అందులో ఉన్న అంతర్గతంగా ఉన్న శక్తిని కూడా చాలా భయంకరంగా బయటికి తీసుకొచ్చి అవసరమైతే లంకను కాల్చినట్టు చేయగలిగే శక్తి కూడా తనకున్నది. సో అలాంటి శక్తిని తాను ఒక న్యాచురల్ యాక్సెప్టెన్స్ కోసం నేను అనుకుంటా చె గువేరాని తీసుకుంటాడు. చె గువేరా అంటే సో తనకున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్కి అలాంటి పోరాటాన్ని చేస్తేనే నేను సరిగ్గా నిలబడగలుగుతాను అనే ఐడియాలజికల్గా తనను రిప్రజెంట్ చేసుకోవడానికి చె గువేరా అనే ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ను తను ఓన్ చేసుకొని తనను ప్రజెంట్ చేసుకున్నాడు. అంటే ఇంటర్నల్గా నాకు ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది, వాళ్ళ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎలాంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అలాగే మనం ఇండియనైజ్డ్ కస్టమైజ్డ్ ఆలోచనతో సేవా నిరతే కాకుండా నాకు త్యాగం చేసే లక్షణం కూడా ఉంది అని చెప్పుకోవడానికి హనుమంతుడిని పూజించడం, హనుమంతుని కోసం తను ఒక దీక్ష పట్టడం, తన పేరు కూడా హనుమంతుకి కనెక్ట్ అయి ఉండడం, ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ఐడియాలజీ. అంటే ప్రజలు ఒక భక్తిని చూపిస్తే వెంటనే ఓన్ చేసుకుంటారు. భక్తి ఈజ్ మోస్ట్లీ హైలీ పెయిడ్ సేలబుల్ ప్రోడక్ట్. ఎవరైనా ఏ భక్తి అయినా సరే, అందులో హనుమంతుని అంటే పూజించిన వాళ్ళు ఉండరు, హనుమంతుని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ దాదాపుగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి హనుమంతుని ఆ రకంగా తనను తను రిలేట్ చేసుకోవడం, తనను తను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చాలా బలంగా ప్రజలకు వెళ్ళిపోయింది. అదేవిధంగా తను చేసిన పోరాటాలు కానివ్వండి, తన ప్రజల కోసం మాట్లాడే విధానాలు కానివ్వండి, ఎవరైనా సరే ఎదిరించగలుగుతాను అనే చె గువేరా ఆలోచనను ప్రజెంట్ చేయగలగలు కూడా వాళ్ళు కరెక్ట్గా దాన్ని సింక్ అయిపోయి, పవన్ కళ్యాణ్ అంటే చాలా చిచ్చర పిడుగు, ఏదైనా ఆవేశపరుడైనా సరే కానీ ప్రజల కోసం ముందుకొచ్చి దేనికైనా కానీ ప్రతిఘటించి నిలబడగలిగే శక్తి, సత్తా పవన్ కళ్యాణ్కు ఉంది. అంతేకాకుండా ప్రజల్లాగానే అతి మామూలుగా ఆంజనేయుడిని పూజిస్తున్నాడు. ఎందుకంటే ఆంజనేయులను పూజించడం అనేది చాలా డౌన్ ట్రాడన్ నుంచి హయ్యెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ పూజిస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉందనుకోండి, చాలా డౌన్ ట్రాడన్ ఉన్న వాళ్ళు ఎవరు పూజించరు. వెంకటేశ్వర స్వామిని చాలా తక్కువ మంది పూజిస్తారు, కానీ హనుమంతుని అందరూ పూజిస్తారు. సో దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అంటే లార్జర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద సొసైటీ కూడా ఒక యాక్సెప్టెన్స్ వచ్చిన దేవుడు ఎవరంటే మనకు ఆంజనేయుడు కనిపిస్తుంది. సో ఈ అన్నీ కూడా ఒక సబ్లిమేట్ అయిపోయి పవన్ కళ్యాణ్ ఒక రూపాంతరం చెందిన లేటెస్ట్గా ఒక ప్యూర్ మనిషిగా, ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ లేని ఒక గొప్ప వ్యక్తిగా మన ముందు ఆవిష్కరించడం వల్ల ప్రజలు అంతే ఓపెన్ మైండ్ తోటి పవన్ కళ్యాణ్ అయితే మన జీవితాన్ని డెఫినెట్గా ప్రభావితం చేయగలిగి బెస్ట్ సర్వీస్ ఇవ్వగలడు అని నమ్మారు. కాబట్టి ఈ రోజున ఆయనకు అంతటి ఘన విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఒకవైపున ఇటువైపున సిగ్గుపడుతున్నట్లు, నవ్వుతున్నట్టు కనబడే పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా అంతే సీరియస్గా కాగలరు, చాలా ఫెరోసియస్ మినిట్లోనే. ఏం స్వభావం ఇది? అంటే ఇది స్వభావం ఏం కాదండి, ఒక విషయానికి చాలా సెన్సిటివ్గా స్పందించే గుణం ఎవరైనా సరే అంతే ఫెరోసియస్గా, అంతే ఇదిగా రెస్పాండ్ కాగలుగుతారు. ఎందుకంటే ఆయన ప్రజలకు ఉండే కష్టాలకు సంబంధించి కానివ్వండి, ప్రజలకు బాగు చేయాలనే విషయాల పట్ల తూచా తప్పకుండా చాలా ఎంతో అంతఃకరణ శుద్ధి అంటారు కదా, అంతఃకరణ శుద్ధితో మనిషి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడున్న ఆయన జర్నీని చూస్తే, ఇప్పటివరకు జరిగిన జర్నీని చూస్తే. అదే కాకుండా తను ఎప్పటి నుంచి ఆయన సినిమాల దగ్గర నుంచి కూడా చాలామంది ఆయనే చెప్పుకున్నాడు, ఏంది నేను ఒక చిన్న స్టార్ను, చిన్న నటుని, నేను అందరిలాగా 1000 కోట్ల మార్కెట్ ఉన్న నటును కాదు, నేను ఓన్లీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు వాళ్ళకి సంబంధించిన మార్కెట్ ఉన్న అతి చిన్న నటుని నేను అని అంత హంబుల్గా చెప్పగలిగే శక్తి ఉందనంటే హౌ జెన్యూన్ హీఈస్, ఎంత నిజాయితీపరుడు అయి ఉండొచ్చు.
ఓకే, అందరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ నిజంగానే ఆయనకున్న ఇమేజ్ లార్జర్ దాన్ ఈజ్ లైఫ్ మినిమం గ్యారంటీ సినిమా సినిమా ఉంటుంది. ఆయన అందరు ఇష్టపడతారు, ఆయన చేసే యాక్షన్ ఇష్టపడతారు, ఆయన చేసే మార్షల్ ఆర్ట్స్ ఇష్టపడతారు, డ్యాన్స్ రాకుండా డాన్స్ రాకుండా చేసిన కాడికి చాలా మంది ఇష్టపడతారు, ఆయన డైలాగ్ డెలివరీ చాలా మంది రీచ్ అవుతుంది. ఇన్ని క్వాలిటీస్ ఉండి ఇంత గొప్ప నటుడని తెలుగు రాష్ట్రాలు చెప్పినట్టుకి తను నేను చాలా చిన్న నటుని అని మిగతా యాక్టర్లతో కంపేర్ చేసుకొని తను ఎంత చిన్న నటు, తన మార్కెట్ ఎంత స్మాల్ మార్కెట్ అని చెప్పుకోగలిగే నిజాయితీగా చెప్పాడు కాబట్టి ప్రజలందరూ ఆయన్ను ఓపెన్గా యాక్సెప్ట్ చేసి దానికి ఆయనకు అంత గౌరవంగా ఇస్తారు. ఎవరైనా కానీ నిజాయితీగా మాటలు మాట్లాడితే తన శక్తి ఏంటి అని చెప్పగలిగినప్పుడు ప్రజలందరూ ఆయన కనెక్ట్ అవుతారు. అదే కాకుండా ఆయన అగ్రికల్చర్ ఎంచుకున్నాడు. అగ్రికల్చర్ అంటే ఏంటి అసలు, వాట్ ఈజ్ ఐడియా ఆఫ్ అగ్రికల్చర్ ఏంటంటే కాళ్ళు మట్టి మీద ఉండడం ఒక పాటు. రెండోది, తను పెరుగుతున్నప్పుడు సబ్కాన్షియస్గా తను పెరుగుతున్నప్పుడు తనకు ఏవైతే మానసిక అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరని స్టేజ్లో ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. అందుకోసమే ఈ పెంచడం. అగ్రికల్చర్ అంటే ఏంటి, నువ్వు ఒక విత్తనం పెడతావు, అది పెరుగుతూ ఉంటుంది, దాన్ని చూసి సంతోషపడతావు, దాన్ని కాపాడడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటావు, అది అభివృద్ధిలోకి వస్తుంది, పంట తీసుకొస్తుంది. యూఆర్ ప్రొడ్యూసింగ్. లైక్ మదర్ ఏం చేస్తుంది, చైల్డ్ని బేర్ చేసి చైల్డ్కి జన్మనిచ్చి చైల్డ్ని నర్చర్ చేసి చైల్డ్ని పెద్దవానికి చూస్తే తల్లికి చాలా సంతోషం, ఆనందం. అగ్రికల్చర్ కూడా అదే. నీకు ఎక్కడో ఒక అమ్మతనం ఉంది, కరెక్ట్. యూ ప్రేమని ఇవ్వడం, జంతువుల్ని ఇష్టపడడం ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? సో వీ కెన్ సీ సీరియస్లీ దట్ ఈ హ్యాజ్ సమ్ ఇంగ్లీష్లో ఏమంటారు, అన్మెట్ సైకలాజికల్ నీడ్స్. ప్రేమకు కావాల్సినంత తను అనుకున్న విధంగా రాలేదు కాబట్టి తను ఈ అగ్రికల్చర్ అనే ఐడియాను తను ఓన్ చేసుకున్నాడు. అదేవిధంగా సేమ్ ఐడియాలజీ ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు ది ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు మంచి చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా అమ్మతనంలోంచే మనిషికి ప్రొజెక్ట్ చేయబడుతున్నాయని అనిపిస్తుంది నాకు. ఆయన చేష్టలు, ఆయన మాటలు, ఆయన పద్ధతులను చూస్తుంటే గొప్ప వ్యక్తిత్వం, మామూలు కాదు అసలు. మీరు నాకే ఆశ్చర్యమైన విషయాలు వింటుంటే నేను పుస్తకం హస్తభూషణం అన్నట్లు ఆయన ఎప్పుడు పుస్తకం ఉంటుంది. అంటే చాలామందికి ఇప్పుడున్న సినారియోలో బాగా చదువుకొని ఉండగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎస్పెషలీ ఇప్పుడు మారుతున్న పొలిటికల్ సినారియోలో. అవును, తను ఎన్నోసార్లు చెప్పుకున్నాడు ఏంటంటే, నేను యూనివర్సిటీ స్థాయికి వెళ్ళి చదువుకోలేని స్థితిలో ఉన్నాను, నేను ఎక్కువ చదువుకోలేదు అని. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు టాక్ కానివ్వండి, రీసెంట్గా ఇస్రోకి సంబంధించిన సెలబ్రేషన్ అయితే తను కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడికి ఇస్రో రావాలని అనుకున్నాను, వచ్చేయాలని కానీ నన్ను లోపలికి పోనీయలేదు, కానీ ఈ రోజున నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నాను అని తను చెప్పుకున్నాడు. నేను ఎక్కువ చదువుకోలేదని, కానీ నేను అట్లా చదువుకోలేదు, నేను ఎన్నోసార్లు వచ్చున్నాను ఇక్కడ. నిజానికి అన్సంగ్ హీరోస్ మన ముందు ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. యాక్చువల్గా నేను ఒక సినిమా కనబడతాను కానీ నిజంగా నేను అది నిజ జీవితంలో అది కాదు కదా, అయినా నాకు ఈ గౌరవం వచ్చినందుకు ప్రజలందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను అనే విషయము, అది ఎంత హంబుల్నెస్ను ప్రజెంట్ చేసింది. సో ఆ హ్యూమిలిటీ, ఆ హంబుల్నెస్ వల్ల మనుషులు ఆయనకు ఎక్కువ కనెక్ట్ కాగలడం, ఆ మనుషులు తనను గొప్పగా ఉంచాలి అని అంటే మనిషికి సంబంధించిన సిద్ధాంతాలు నేను నేర్చుకోవాలి, సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ నన్ను నేను అప్డేట్ చేసుకోవాలి అని ఒక బలమైన డ్రైవ్ ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్టు ఎక్కువ టైం దొరికినట్టు పుస్తకాలు చదువుకోవడం, పుస్తకాల ద్వారా రకరకాలైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఐడియాస్ని తను అర్థం చేసుకోవడం, తనకున్న విజ్డమ్ తోటి ఆ ఐడియాస్ని సమాజానికి ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలం, ఎట్లా బెస్ట్ థింగ్స్ని సమాజానికి అవుట్పుట్ ఇవ్వగలడం అనే ఆలోచన ఆయనకు నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆయన పుస్తకాలు చదువుతాడు, లేకుంటే మనుషులతో ఇంటరాక్ట్ అవుతారు, లేదంటే అగ్రికల్చర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఒక రకమైన కనెక్షన్. సో నేర్చుకోవడం, ఇవ్వడం. ప్రకృతి అంతే కదా, ప్రకృతి మనం ఏమిస్తే మనకు ఉల్టా అదే ఇస్తుంది అని చెప్పడం. సో తనకున్న ఆలోచన పరిధి ప్రకారం, తనకున్న మానసిక ప్రపంచం ప్రకారమే తన ఎవ్రీ స్టెప్ కానీ, ఎవ్రీ ప్రవర్తన కానీ ఆ రకంగా ఉంటుంది. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అంత క్రేజ్ ఉంది చిరంజీవి అంటే మామూలు విషయం కాదు. ఒక 2 జనరేషన్లను ప్రభావితం చేసిన కథానాయకుడు సినిమా వైండప్ చేసుకున్నారు అంతా. ఈయన ఎందుకు పట్టుకొని ఉన్నారు, ఏమిటి కారణం రాజకీయాలు? రాజకీయాలు అనేది ఎప్పుడైనా కానివ్వండి, పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ది సీరియస్ యాంగ్విష్ అబౌట్ ది డెవలప్మెంట్స్, నెంబర్ 1. రెండోది, ఒక స్ట్రాంగ్ డిజైర్ టు హెల్ప్ ద పీపుల్, రైట్.
మూడోది ఒక అంతర్గతంగా ఒక సంఘర్షణ. నేను ఉన్నాను, ఇది ఇట్లే వదిలేయకూడదు, నా తరఫున కూడా ఈ ప్రపంచానికి దెర్ షుడ్ బి సమ్ బెటర్మెంట్ జరగాలి. నాలుగోది యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్. ఇవి ఉన్నోళ్ళు మాత్రమే పొలిటీషియన్గా మారుతారు. సో ఈ ఈ ఈ 4-5 లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళు పొలిటీషియన్గా మారుతారు, పొలిటీషియన్గా వాళ్ళు ప్రమోట్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన బేసిక్ ప్రొఫెషన్ ఏంటి? యాక్టింగ్. యాక్టింగ్ ఏం చెప్తుంది? ఎలాంటి వాళ్ళు యాక్టర్స్ అవుతారు? ఎలాంటి వాళ్ళు యాక్టర్స్ అవుతారంటే బేసిక్గా వాళ్ళకి చిన్నప్పుడు ఏదైనా కానీ సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ఏం చెప్తుందంటే చిన్నప్పుడు జరిగిన సంఘర్షణ, తన ఎక్స్పీరియన్సెస్, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, అన్మెట్ సైకలాజికల్ నీడ్స్, ఇవే మనిషి జీవితాంతం డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సో మనిషిగా తనకున్న సైకలాజికల్ నీడ్స్ ఎప్పుడైతే మీట్ కావో వాళ్ళు యాక్టర్స్ అవుతారు ఎక్కువ మంది. అయినప్పుడు ఏం చేస్తారు, అక్కడ యాక్టర్గా అయినప్పుడు చాలా రకాలైన ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా నిజంగా అనుభూతి చెంది వాళ్ళు తెర మీద ఆవిష్కరిస్తారు. అప్పుడే ఒక నటుడు చాలా గొప్పగా ప్రజెంట్ చేయగలుగుతాడు. సో ఆ యాక్టింగ్ అనేది అందరూ అనుకుంటారు నేనేదో చేయొచ్చు అని, కానీ అందరికీ అది ఎందుకు కనెక్ట్ గారు, ఎందుకు పాపులర్ గారు అని అంటే వాళ్ళకున్న అంతర్గతంగా ఉన్న రిసోర్సెస్ లోపల ఆ సంఘర్షణ రాలేదనుకోండి, ఆ పర్టికులర్ ఎమోషన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదనుకోండి, ఓన్ చేసుకోగలిగే మానసిక స్థితి వాళ్ళకి రాలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఆవిష్కరించలేరు. సో వీళ్ళకి ఈ ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాడు చిన్నప్పటి నుంచే షైగా ఉండడం, ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం, అన్మెట్ సైకలాజికల్ నీడ్స్ ఉండడం, థియేటర్ ద్వారా అంటే సినిమా ద్వారా తనను తను ఆవిష్కరించుకోవడానికి అవకాశం దొరికింది. సో అలాంటి ఆ అవకాశాన్ని తీసుకుని మనిషి తనకున్న ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, లేదు లిమిటేషన్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా సోషల్ యాక్సెప్టెన్స్ మోడల్లో ప్రజెంట్ చేసుకునే అవకాశం తీసుకొని యాక్టర్గా ప్రజెంట్ చేయడం. సో సేమ్ అలాంటి సోషల్ యాక్సెప్టెన్స్ మోడల్లోనే పొలిటీషియన్ కూడా ఉంటుంది. సో వాళ్ళకున్న చిన్న చిన్న ఇన్ఫ్లుక్స్ కానివ్వండి, చిన్న చిన్న సంఘర్షణలు కానివ్వండి, తనకి ఏది వచ్చినా సరే తనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ రెండు మ్యాచ్ అయిపోయి తనకు జరిగినట్టుగానే అనుభూతి చెంది తను అంత ఎమోషనల్గా ప్రజెంట్ చేయడానికి పొలిటీషియన్కి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ రకంగా ప్రవర్తిస్తాడు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారము చాలా సున్నిత మనస్తత్వం అయి ఉండాలి, స్పాంటినిటీ ఉండాలి. మరి ఇంత ఉన్న వాళ్ళు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మరి తీసుకోగలరా? కఠినంగా వివరించగలరా? సి మార్షల్ ఆర్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే చాలా క్రైసిస్లో ఉన్నప్పుడు ఎంత దృఢంగా అవసరమైతే అంత దృఢంగా మారగలిగే శక్తి మార్షల్ ఆర్ట్ మనిషికి నేర్పిస్తుంది. సో ఇప్పుడు కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఉన్న తన ఇన్ని రోజుల జీవితం జర్నీలో చూస్తే మార్షల్ ఆర్ట్ యొక్క ఉద్దేశం అది. లోపల సెన్సిటివ్ ఉండొచ్చు, కానీ సెన్సిబుల్గా అర్థం చేసుకొని దానికి సరిపోయే విధంగా అనుగుణంగా తను తాను మలుచుకొని చెప్పగలిగే శక్తి మార్షల్ ఆర్ట్ ద్వారా వస్తుంది. సో ఈ మార్షల్ ఆర్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఇది నేర్చుకున్నారని అనుకుంటాను. ఆ నేర్చుకున్న దాని విషయాన్ని బట్టి తను అవసరమైతే కఠినంగా ఉండగలడనే నాకు అనిపిస్తుంది. బట్ కాలం విల్ టెల్ వెదర్ రియలీ ఈజ్ ఏబుల్ టు రైజ్ టు దట్ లెవెల్ ఆర్ నాట్. రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎట్లా ఉండవచ్చు? ఇవాళంటే సాఫీగా ఉన్నది, బంపర్ మెజార్టీ వచ్చింది, ఏమిటి వాట్ నెక్స్ట్? అంటే ఏదైనా సంక్షేమం వస్తే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంకి జనసేన అవసరం ఉన్నది, జనసేనకి తెలుగుదేశం యొక్క అవసరం ఏర్పడింది ఎలక్షన్ కంటే ముందు. కాబట్టి ఓరుకోరు కలిసిపోయారు, అంతే ఓపెన్గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ప్రజలు కూడా ఈ కాంబినేషన్ని ఆమోదించారు, ఆహ్వానించారు, గుండెలు పెట్టుకున్నారు, అధికారం ఇచ్చారు. ఓకే, సో ఈ అధికారాన్ని ఎక్కించుకోకుండా ఈ రెండు పార్టీలు కానీ మధ్యలో ఉన్న బీజేపీ అయినా కానీ దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏ పార్టీ అయినా ఏం కోరుకుంటుంది? ఇండిపెండెంట్గా అధికారంలో ఉండాలి అని కోరుకుంటుంది, రైట్? అది తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సో దెర్ విల్ బి ఏ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ జనరేట్ అవుతుంది. మనము నిలదొక్కుకోవాలి ఉండాలి. ఓకే, ఇలా నిలదొక్కుకోవాలి ఉండాలి అని అంటే మనం ఎన్ని రోజులు ఈ తెలుగుదేశంతో మనము ప్రయాణం చేయాలి అనే ప్రశ్న యాజ్ అ పార్టీ లీడర్గా జనసేనకు రావచ్చు, పవన్ కళ్యాణ్కి రావచ్చు, లేదు పార్టీలో ఉన్న లీడర్షిప్పే వాళ్ళని ప్రశ్నించవచ్చు.
ఎన్నాళ్ళని మనం ఇట్లా కలిసి ఉంటాము, మన ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది కదా, మన ఎగ్జిస్టెన్స్ కోసం మనం ఒక ప్రయత్నం చేయాలి కదా. మనం ఇండిపెండెంట్గా అయితేనే మనం ఇంకొంచెం మనం బలాన్ని పెంచుకోవచ్చు, మనం ఇంకొంచెం నెంబర్ ఆఫ్ సీట్స్ని ఎక్కువ అడగచ్చు. లేదంటే మనం ఇప్పుడే ఇట్లే ఉంటే మన శక్తి ఎంత ఉందో మనకు తెలియదు కదా. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన శక్తిని నిరూపించుకోవడానికి మనం ఒక ఇండిపెండెంట్ యాక్ట్ చేయడం అనేది ఒక ముఖ్యమైన అవసరంగా పార్టీకి ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు పార్టీ కనుక రైజ్ అయిపోయి ఆ అవసరాన్ని మనం తీర్చుకోకుంటే మనతో ఉన్న క్యాడరు కన్ఫ్యూజ్ అయిపోతారు, లీడర్షిప్ పోలరైజేషన్ చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనం తప్పకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని వాళ్ళు అంటర్నల్గా గుర్తిస్తారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ప్లాన్ ఉంటుంది, స్ట్రాటజిక్ టీము డెఫినెట్గా ప్లాన్ చేసి చెప్తుంది. అయితే ఎప్పుడు ఎట్లా విడిపోవాలనేది దే నీడ్ టు థింక్. బట్ డెఫినెట్గా విడిపోయే అవసరం వస్తుంది, విడిపోతారనే నా ఆలోచన. అంటే ఇండివిజువాలిటీ నిలబెట్టుకునే న్యాచురల్ కదా, ఏ పార్టీ అయినా ఉద్దేశం అదే కదా. ఇప్పుడు ఈసారి నేను 22 సీట్ల కోసం నిలబడ్డాను, ఓకే. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను 40 సీట్లు కావాలని కోరుతాను. తెలుగుదేశం ఇచ్చే పరిస్థితిలో ఉంటుందా ఉండదా అనే దాన్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. ఎవరు ఏ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదులుకోవాల్సి వస్తుంది అది తెలుగుదేశం గుర్తించుకోవాలి. తెలుగుదేశం నిజంగానే అంత తొందరగానే నెక్స్ట్ ఎలక్షన్లోగా కొంతమంది బాగా వర్క్ చేసే ఎమ్మెల్యేలను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుందా? ఈజ్ ఏ డెఫినెట్గా ఛాలెంజింగ్ క్వశ్చన్. సో దే హ్యావ్ టు డెఫినెట్లీ తెలుగుదేశము, టీడీపీ, మన జనసేన, తర్వాత బీజేపీ, ఈ ముగ్గురు కూర్చొని రాబోయే కాలానికి ఏ రకమైన మోడల్ని క్రియేట్ చేస్తే ఇదే టీం మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళిపోయి మళ్ళీ ఒక బెటర్ అయిన స్ట్రెంత్ను మనం తెచ్చుకోవడానికి జనసేన డెఫినెట్గా ఎక్కువ సీట్లు అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అవి ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందా లేదా అనేది కాలం విల్ టెల్ యూ. అసలు 2 ప్రాంతీయ పార్టీలు ఎగ్జిస్టెన్స్ సమస్య అవుతుంది, అది వాళ్ళ మనుగడకు సంబంధించిన ఇష్యూ అవుతుంది. అది తెలుగు హీరోలు 90% మంది ఆంధ్ర నుంచే ఉన్నారు. అది 1-2 సామాజిక వర్గాల నుంచే ఉన్నారు, ఇది ఓపెన్ సీక్రెట్. కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో తన ప్రాంతం మీద ఉన్నంత ప్రేమ, అతని వ్యక్తీకరణ ఎందుకు వచ్చింది ఆయనకు? ఇంతమంది హీరోలు, స్టార్లు, పెద్ద పెద్ద ఆయనకంటే సీనియర్లు ఉన్నారు కదా, ఎవరు తమ ప్రాంతం గురించి ఇంతగానో మాట్లాడలేదు. తెలంగాణ మీద అభిమానాన్ని వ్యక్తీకరించడంలో కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్. అంత గొప్పగా నాకు ఎవరూ లేరు. ఎందుకు ఇంత ఆయనకు? చెప్తా కదా బా, ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిత్వంతో ఎమర్జ్ కావడానికి ముఖ్యంగా చిన్నప్పుడు తను ఎక్స్పీరియన్స్ అయిన కాన్ఫ్లిక్ట్స్ ఒకటి, రెండోది పెరుగుతున్నప్పుడు వ్యక్తిగా తను ఎక్స్పోజర్ అయిన విధానము, తను కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషను, తనకు తాను ఏ రకంగా ఉండాలనుకుంటున్నాడు, తన అంబిషన్ ఏంటి అనే విషయాల గురించి ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం డిసైడ్ అవుతుంది. తనకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సమాజం పట్ల కానివ్వండి, తను ఒక మీటింగ్లో చాలాసార్లు చెప్పాడు, ఏంది గద్దర్ వచ్చి మొగల్తూరు వచ్చినప్పుడు అక్కడ వచ్చి మాట్లాడుతుంటే మేము చొక్కాలు చింపుకొని డ్యాన్సులు చేసినాము, చొక్కాలు చింపుకొని గద్దర్కు జై చెప్పినాము అని చాలా సందర్భాలు చెప్పినాడు. అంటే ఏంటి, ఎందుకు చొక్కాలు చింపుకున్నాడు, ఎలాంటి వాళ్ళు చొక్కాలు చింపుకుంటారు అంటే, మనిషి ఒక విస్తృతంగా సమాజమే వ్యాపించినప్పుడు తను కూడా అందులో భాగస్వామి అయినప్పుడు తనకున్న ఆలోచన విధానము, ఆ వ్యక్తీకరించే పద్ధతులు మనకు కనెక్ట్ అయినప్పుడు మనం కూడా అందులో భాగమైపోయి మనం కూడా అలానే వ్యక్తీకరించడానికి సిద్ధపడతాం. సో గద్దర్ చేసిన వ్యాఖ్యానాలు కానివ్వండి, స్పీచ్లు కానివ్వండి, తను చెప్పే పాటలు కానివ్వండి, ఐడియాలజీ కానివ్వండి, చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్కి సమాజంతో కనెక్ట్ అయ్యి ఉండాలి, బడుగు బలహీన వర్గాల పట్ల మనము కూడా సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు తన అవకాశాన్ని అందుబాటులోకి వచ్చింది కాబట్టి తను వ్యక్తించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా దొరికింది కాబట్టి ఐ థింక్ ఆయన ఎప్పటి నుంచో ఈ ఆలోచనను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక రైట్ మూమెంట్, రైట్ ప్లాట్ఫామ్ తను క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి తను సమాజం పట్ల తనకున్న ప్రేమను ఈ రకంగా బహిరంగపరుచుంటాడు. బహుశా పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీస్ మీ మానసిక విశ్లేషణలో ఏ పేరు ఉంటుంది? సో అంటే వీళ్ళందరూ కూడా బేసిక్గా పర్సనాలిటీస్ని మనం అసెస్ చేసే ముందు చాలా అవకాశం దొరికిన ప్రతిసారి చాలా ఎక్స్ట్రావర్ట్గా మాట్లాడతాడు, కానీ అవసరం లేని చోట చాలా ఇంట్రోవర్ట్గా మారిపోతాడు. రైట్, ఈయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆయన ఎక్స్ట్రావర్ట్గా మాట్లాడాడు. ఆయన చాలా లిమిటెడ్గా, చాలా పొదుపుగానే మాటలు మాట్లాడతాడు, చాలా ప్రైవేట్ సంభాషణలు ఎప్పుడు చూసినా సరే. కాబట్టి మనం ఆయన్ను ఎక్స్ట్రావర్ట్ అనడానికి లేదు. సో ఈయన ఏంది, అంబివాలెంట్ ఉన్నాడు. అవసరమైన సిచ్యువేషన్లో ఎక్స్ట్రావర్ట్ ఉంటాడు, అవసరమైన లేని సిచ్యువేషన్ లోపల చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాడు. సో ఈ అంబివాలెంట్ నేచరే తనకు అవసరమైన చోట తను ఉపయోగించుకొని ముందుకెళ్ళి తను ప్రమోట్ చేసుకోవడానికి తను చాలా కాన్షియస్ ఎఫర్ట్ పెట్టడం వల్లనే తనకి ఈ స్టేజ్ వచ్చిందని నాకు అనిపిస్తుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎట్లా ఆలోచన చేస్తారు, ఆయనలో ఉన్న సానుకూల అంశాలు ఏమిటి, ఆయనలో ఉన్న వ్యతిరేక అంశాలు ఏమిటి, మొత్తంగా ఆయన వ్యక్తిత్వం ఏమిటి అనే దానిపైన వారికి ఉన్న అవగాహన మేరకు పవన్ కళ్యాణ్ ఏమిటో, ఎట్లా ఆలోచిస్తారో వివరించే, వ్యక్తీకరించే ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ.